హలో నమస్తే. ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయాడు. కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ చేతిలో అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా సార్లు, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న మాట. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు అని మాట్లాడుకోవడం కూడా చూసాం. సో, ఇటీవల వరుసగా ముఖ్యమంత్రులు ఓడిపోవడం చూస్తున్నాం. మమతా బెనర్జీ గడిచిన ఎన్నికల్లోనూ ఆమె పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు గానీ, ఎమ్మెల్యేగా ఓడిపోయారు గడిచిన ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమె. సో, ఇప్పుడు కూడా మరోసారి నందిగ్రామ్ నుంచి భవానీపూర్‌కి మారిపోయి, భవానీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు భవానీపూర్‌లో పోటీ చేసి, మళ్ళీ భవానీపూర్‌లో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అదే సమయంలో స్టాలిన్ డీఎంకే అధినేత ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం చూస్తున్నాం. సో, స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోయినప్పటికీ వాళ్ళకి అనూహ్యంగా మరో అవకాశం దక్కబోతోంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్టీని లీడ్ చేయలేరు. అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేలుగా లేరు కాబట్టి. అటు మమతా బెనర్జీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉండే అవకాశాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి. ఇటు స్టాలిన్ కూడా అటువంటి అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఆ 2 పార్టీలకు ప్రతిపక్ష హోదా అయితే ఉంది కాబట్టి, ఆ ఇద్దరు నాయకులు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించిన ఒక అవకాశం అక్కడ ఉంది. ఎలా? విజయ్ తమిళనాడులో 2 స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అందులో ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. ఆ వదులుకున్న స్థానంలో స్టాలిన్ పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ వదులుకున్న స్థానం నుంచి స్టాలిన్ పోటీ చేసి విజయం సాధిస్తే ఆయనకి మరో ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడానికి. మళ్ళీ అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా కంటిన్యూ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ రూపంలో ముఖ్యమంత్రిగా కాకపోయినా ప్రతిపక్ష నేతగానైనా సభకు వెళ్ళడానికి స్టాలిన్‌కి మరొక అవకాశం కనిపిస్తోంది. అలాగే మమతా బెనర్జీకి కూడా మమతా బెనర్జీ పైన పోటీ చేసి 2 చోట్ల పోటీ చేసి ఓడించిన సువేందు అధికారి ఆయన భవానీపూర్ నుంచి, నందిగ్రామ్ నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేశారు. 2 చోట్ల ఆయన విజయం సాధించారు. భవానీపూర్‌లో కూడా విజయం సాధించారు. కాబట్టి ఆయన కూడా ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆయన వదులుకున్న స్థానం నుంచి మమతా బెనర్జీ మళ్ళీ పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆమె కూడా మళ్ళీ పోటీ చేసి ప్రతిపక్ష నాయకురాలుగా అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ సువేందు అధికారి, అక్కడ కబీర్ పేరుతో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటికెళ్ళి ఒక పార్టీ పెట్టారు. ఆయన కూడా 2 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ స్థానంలో కూడా ఒకటి కబీర్ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం నుంచి అయినా తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ పోటీ చేసి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ మాటకొస్తే 2 చోట్ల కూడా ఆమె పోటీ చేయొచ్చు. 2 స్థానాలు వెస్ట్ బెంగాల్‌లో ఖాళీ కాబోతున్నాయి. 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ 2 స్థానాల నుంచి కూడా ఆమె పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. 2 చోట్ల పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఏదో ఒక చోట ఆమె గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఆ ఇద్దరికి మరో ఛాన్స్ రూపంలో ఎవరైతే తమను ఓడించారో, ఇక్కడ తమను ఓడించిన విజయ్, అక్కడ మమతను ఓడించిన సువేందు అధికారియే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. తాము పోటీ చేసి గెలిచిన 2 స్థానాల్లో ఒక స్థానాన్ని వదులుకోవడం ద్వారా కమాన్ మళ్ళీ ఒకసారి వచ్చి మీ లక్‌ని చెక్ చేసుకోండి అని వాళ్ళే వీళ్ళిద్దరు నాయకులకు అవకాశాన్ని ఇస్తున్నట్టుగా చూడాలి.